కన్యాకుమారి నీ గుండెల్లోకి చేరాలంటే ఎటువైపు మా దారి మీనాకుమారి మీనాకుమారి నీ గుండెల్లోనే ఉండాలంటే ఏం చెయ్యాలి మారి నీ పేరు వెనక నా పేరు పెడతా మధుబాలా ఎందుకంటే నేను పట్టాలో సూపర్ థ్యాంక్ యూ రేవతి అండ్ టీమ్ దమ్మాయి కూడా అందరూ ఒక్కసారి అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే
చిలుకు చిలుకు ఉండెలతో చిటపట చిరు సౌవడితో నీలి మరద పురుల ముడిని జార విడిచి గుండు మరుసు అంటే అమలాపురం అంటే ఆహాపురం అంటే ఇచ్చాపురం నిలబట్టి లాగుతారు రాజమా హే అంటే అమలాపురం అంటే ఆహాపురం అంటే ఇచ్చాపురం నిలబట్టి లాగుతారు రాజమా అంటే ఇందాపురం అంటే మగేజన అంటే కార్తీక వనభోజనాలు దయచేసి అందరూ విందులో పాల్గొన్నారు, వినోదాన్ని కూడా ఆస్వాదించి పోయి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసి మన యొక్క నాగవంశ సంక్షేమ సంఘం సభ్యులు చేసే కార్యక్రమాలని బెజవాడ నుంచి వచ్చే కనక దుర్గమ్మ కర్ణ బేరీలకు చేరేలాగా నాగవంశం నినాదాలతో దద్దరిల్లాలని కోరుకుంటున్నాం. జై నాగవంశం. అదేవిధంగా ఇప్పుడు కాల ప్రవిష్ణ ఒక పాటకు డాన్స్ చేయబోతున్నారు. ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ ప్రవిష్ణ. ఆకాశం నందిందా నేలంతా నవ్విందా నెట్టిందో జమారిందా ఎంతెంత చూస్తున్నా ఇంకాస్త నెట్టిందా అందులో నంతేదిందా నీతోనే సాగే నక్షత్రాల దారి నచ్చిందే ఇంకెంతో కోరలోకి నీరు నూనె వచ్చిందే మాంగళ్యం కట్టే సమయం ఏ గడుగులతోనే పయనం నిమిషం కోసం మనసేనాది వేచే ఉన్నదే నచ్చేస్తుందే నీతో ఉండే ప్రతి క్షణమే నచ్చేస్తుందే అంటే లేని అతిశయమే Thank you.
మనమంతా గంతులాడుదా ఇది ముప్పై చింతులాడుదా థ్యాంక్ యూ ప్రవిష్ణ, వెల్ డన్. దయచేసి అందరూ ఆగండి, ఎవరు వెళ్ళిపోవద్దండి. సంవత్సరానికి ఒక రోజు అందరికీ బరువులు బాధ్యత చేరుతామని చెప్పి ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఒక్కరోజు 6 గంటల సమయం కేటాయించకపోతే మనం ఎక్కడికి పోయి ఏమని ప్రశ్నిస్తామండి? దయచేసి నాగవంశ కుటుంబ సభ్యులారా ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు ఎవరికి అన్నం లేక ఇక్కడికి రాలేదు. వన భోజన కార్యక్రమాన్ని మాత్రం ప్రతిదీ కూడా కాస్త ఆలోచించి ఆగండి. స్టార్ట్. లింగి 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 లింగిడి లింగిడి కింద జంగిడి జంగిడి కింద కుసుముడి పూలు కలంగా శ్రీకాకుళం దండలు తిరమండం గుర్తులు నాయమ్మ నా తల్లి నా చిరా బాబు బలిక నాయమ్మ నా తల్లి నా చిరా బాబు బలిక మనసు అయిపోతుంది అడికి మామనడికి ముద్దగటం సిరిపోయిన బిన్నడికి ఆసుకుంది తెచ్చగటం थोड़ा 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 चलिंदी नन्ने टुकुड़ा 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 आड़ा ईड़ा याड़ा नाड़ पेटवले दूधी खाड़ा ओ मेरा दिल लुट गई 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 పులకరించకున్న పువ్వాలకు పుట్టినే ప్రాణం కన్నా నువ్వు ఎక్కువగా ఉంటున్న పుట్టించుకోను చెబుతాలని
రంగు అంటుకున్న తెల్ల కాగితం జడకు పిల్లలాగా జడకి పనులాగా ఉంటావా ఉంటావా తోడుగా ఉంటావా రాముడి గుడికొచ్చేసి చల్లగా చెద్దకొచ్చినావు చెంపగిల్లగా గిల్లగా ముళ్ళు కుట్టినవి మెల్లగా అతి గుండె పొంగి పొరలుగా చూపులు పిరంగి గుళ్ళ జల్లుగా సింగులన్నీ తెలిసినావు ఫుల్లుగా ఫుల్లుగా చెంకురాతి కోడి సుర్ర కత్తి గట్టి దుక్కు తాతకారంగా శంకుమార్కు లొంగి పై ఎత్తి గట్టి ఎత్తుకెళ్ళి పోల నన్ను ఏకంగా అద్దాలా మేడలున్నాయే మేడల్లా మంచి సీరలున్నాయే సీరంచు రైకలున్నాయే కొని తెస్తాను బొంబాయి రాయే రాను 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 బొంబాయికి రాను బొంబాయికి రాను బొంబాయికి రాను బొంబాయికి రాను ఎక్కించి జాతరంతా చూపిస్తా ఎక్కించి మెత్తబడతా అందుకే రాను 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 గజాకి రాను నేనాను రాను గజాకి ఇదేమిటమ్మా మాయా మైకం కమ్ముందా ఓ ఇదేమిటమ్మా మాయా మైకం కమ్ముందా ముఖ్యమా వసవా ఇలే మత్తుగా ఇస్తవా కుర్చీని మాట్లాడండి. Siga moviendo la manta, movete mantita, movete mantita, movete mantita, movete mantita, movete mantita. A ver, los pibes sin ayuda con esto que dice Marta. Se mueve para, 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 se mueve para. థ్యాంక్ యూ అద్దాలా మేడలున్నాయే మేడల్లా మంచి సీరలున్నాయే సీరంచు రైకలున్నాయే కొని తెస్తాను బొంబాయి రాయే రాను 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 బొంబాయికి రాను బొంబాయికి రాను బొంబాయికి రాను
సినీ హంగులతో రూపొందించినటువంటి పాటకు గాను నటించిన ప్రతి ఒక్క మన నాగవంశ కుటుంబ సభ్యుల పిల్లలకి అందరికీ మేము చేసి చూడాలి. అదేవిధంగా ఇప్పుడు మన నటులు బోతు సత్యనారాయణ గారు ఆయన సందేశాన్ని కామెడీని చేయబోతున్నారు. సరదాగా బ్రహ్మానందం గారు స్టాండప్ కామెడీ అని ఒక 5 years బ్యాక్ మా టీవీలో వచ్చింది. దాంట్లో నేనే స్కిట్లు రాసుకొని బ్రహ్మానందం గారిని నవ్వించడమే ధ్యేయం. ఆ యొక్క గేమ్ షో కాదు, ఒక స్టాండప్ కామెడీ అనమాట. అందులో నేను 6 ఎపిసోడ్ల వరకు చేశాను. అప్పుడు నేను నేవీలో పనిచేసేవాడిని, వచ్చి వెళ్తుండేవాడిని. అయితే మధ్యలో నేనే స్కిట్ అయిపోయాను, మానేశాను. ఎందుకంటే ఏదో సామెత ఉందట, ఎగురు తెంచిన అదే కూలి, ఎగరక తెంచిన అదే కూలి అని. 2700 రూపాయలు రోజు అక్కడ ఉద్యోగం మానేసి వీళ్ళు ఇచ్చి 1000 రూపాయల కోసం ఇక్కడికి ఎందుకు రావటం అని మానేశాను. కాకపోతే బ్రహ్మానందం గారు ఇప్పటికీ నన్ను మలయాళం మామయ్య అని అంటారు. అయ్యా దయచేసి అది ఏంటంటే నా ట్రేడ్ మార్క్. మీరు లాస్ట్ ఇయర్ అందరూ చూసే ఉంటారు, మలయాళం స్కిట్టు, అది నా ఫేమస్. అయితే మిమ్మల్ని అందరినీ మరొక్కసారి నవ్విద్దామని చెప్పేసి ఒక చిన్న స్కిట్తో మేము ముందుకు వస్తున్నాను. అయితే ఇక్కడ ఏ టైప్ ఉన్నదంటే ఆడవాళ్ళు ఎక్కువ అవుపడతాండ్రు, మగవాళ్ళు చాలా తక్కువ అవుపడతాండ్రు. వెళ్ళిపోన్నారు, ఆదివారం కదా, కుసింత ఉంటాయి కదా, అందువల్ల. అయితే ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి మీ ఆడవాళ్ళ మీద ఒక జోక్ చెప్తాను. దయచేసి కోపం వస్తే చెప్పులే విసరకండి దయచేసి. ఏమండి అంతేనా? ఏది ఒకసారి అందరూ చప్పట్లు కొట్టండి. కొడుదురు చప్పట్లు, పర్వాలేదు. సూపర్ సూపర్, మంచి భోజనం ఏర్పాటు చేశారు కమిటీ వాళ్ళు, అందరం ఆనందంగా తిన్నాం. అయితే సాధారణంగానండి ఏ భార్యాభర్తకైనా తన భార్య అంతో ఇంతో యావరేజ్గా ఉండి చక్కని మాటగా వినే భార్య దొరికితే వాడు అదృష్టవంతుడండి. అలాగే చెప్పిన మాట వినకుండా గయ్యాలి గంప అనుకోండి, సూర్యకాంతం నాడు అనుకోండి, ఆడి బతుకు అంతే, మెంటలే, పిచ్చి హాస్పిటలే. అయితే ఒక అతని భార్య చాలా పరమ గయ్యాళ్ళండి. దేవుళ్ళు ఆవిడ చచ్చిపోతే ఆ శవాన్ని శ్మశానానికి తీసుకెళ్తున్నారు. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే శవం వెనకాల ఆడవాళ్ళు రారు, మగవాళ్లే వస్తారు. ఒక చుట్టాలు, బంధువులు, స్నేహితులు, కొలీగ్స్ అందరూ కూడా అయ్యా దయచేసి సైలెంట్గా ఉండాలి, వస్తారు. అయితే ఇక్కడ ఏమిటంటే ఈ గయ్యాలి భార్య చచ్చిపోతే ఆ గయ్యాలి దాని మొగుడు ముందు నడుస్తున్నాడు. గోవిందా 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 అని ముందు మొగుడు వెళ్తున్నాడు. ఈ వెనకాల గ్రూప్గా వెళ్తామండి శవం వెనకాల. కానీ ఇక్కడ విశేషం ఏంటంటే ఆవిడ శవం వెనకాల ఓ 45 మగాళ్ళు వరుసగా క్యూలో పవన్ కళ్యాణ్కి సినిమాకి నిలబడినట్టుగా నిలబడి వెళ్తున్నారని 40 మంది. అప్పుడు మా కృష్ణారావు గారు లాంటి పెద్ద మనిషికి డౌట్ వచ్చింది, ఇదేంటిది శవం వెళ్తుంది, శవం వెనకాల 40 మంది పవన్ కళ్యాణ్ సినిమా నడిచినట్టుగా నడుస్తున్నారు, ఇది ఏమిటి అడిగేస్తే పోలా అని దగ్గరికి వచ్చి, బాబు బాబు ఎవరు బాబు చచ్చిపోయింది, మా ఆవిడ చచ్చిపోయింది. అయ్యయ్యయ్యో, ఏ భార్య అయినా పోతే ఆ భర్తకు బాధగానే ఉంటుంది బాబు. కానీ నాకు డౌట్, ఏమిటో చెప్పండి. ఏమి లేదు, మీ ఆవిడ శవం వెనకాల ఓ 40 మంది మగాళ్ళు వరుసగా ఒకరి వెనక క్యూలో వస్తున్నారు. అమ్మో, అంత పెద్ద కుక్క కూడా వస్తుంది ఏమిటయ్యా బాబు, అంత కుక్క ఉంది ఏమిటి అని అడిగారు ఆ పెద్ద మనిషి. అదా డౌట్, మళ్ళీ శవం పెళ్ళంగానే ఇట్టదేమో అని అప్పుడు కూడానా. ఏం లేదండి, మా ఆవిడ గొప్ప గయ్యాలి గంపండి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఎండు చేప వేపించినట్టు వేపించి తినేసిందండి దొంగముండ. అప్పటికి బట్టలు నేనే ఉతికి ఉండండి.
వంటలు నేనే వండి ఇల్లంతా నేనే కడిగి వండండి ఆయన ఏపించి తినేసింది దొంగముండా. దేవుడా, ఈ కుక్కనండి మా ఆవిడ్ని అచ్చుకో అని కరిచి చంపేసిందండి. అలాగా బాబో ఒక్కసారి ఈ కుక్కను మా ఇంటికి కూడా పంపిద్దు. అంటే కుక్క దాని ఉంది తీసుకెళ్ళండి, కానీ ఇదిగో నా వెనకాల 40 మంది వరుసగా వస్తుంటారు కదా, మీరు వెళ్ళి వెనకాల నిలబడండి, మీరు 41వ వాళ్ళు అవుతారు, ఈ 40 మంది ఈ కుక్క కోసం వస్తున్నారు అన్నాడటండి. నవ్వు రాలేదు మీకు, ఎందుకంటే ముందే చెప్పాను కదా ఇది ఆడవాళ్ళ గయ్యాలితనం మీద స్కిట్ అని. అయినా మా మీద ప్రేమతో కొట్టండి, పోనీ అక్కల్లారు చెప్పండి, కొట్టండి కొంచెం చప్పట్లో. అది జోక్ అనేది ఎవరికైనా ఒక్కటే. మిలిటరీ వాళ్ళకి బూట్లు, రాజకీయ నాయకులకు ఓట్లు, చిన్నపిల్లలకి చాక్లెట్లు, మా కళాకారులకి అది అవే మాకు ఓట్లు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతసేపైనా చెప్పొచ్చు, నవ్వించవచ్చు. మరి ఈ యొక్క అవకాశం మాకు ఇచ్చినటువంటి మన నాగవంశం కమిటీ వాళ్ళకి, ఆర్గనైజర్స్కి అందరికీ కూడా మరొకసారి తల వంచి నేను నమస్కరించుకుంటున్నాను. కానీ చివరిగా ఒక 2000 రూపాయలు నేను మన కమిటీకి సరదాగా అందజేస్తున్నాను, స్వీకరించాల్సిందిగా కోరుతున్నాను. ఇది ప్రతి మనిషి కూడా మనం చందా రూపంగా ఇవ్వాలండి. ఎందుకంటే కాదండి, మన నాగవంశ సంక్షేమ సంఘం కోసం మాట్లాడుకోవాలి, 10 బయటకు వస్తాయి. ఈ సంవత్సరం కొత్తగా వివాహ బంధాల కోసం కూడా పెట్టారు. నెక్స్ట్ ఇయర్ కమిటీ మెంబర్స్ అందరికీ నాదొక ఉచిత చిన్న రిక్వెస్ట్ అండి. నెక్స్ట్ ఏమో ఎవరైతే హై మార్క్స్ వస్తాయో వాళ్ళకి ఇక్కడ ఏదైనా క్యాష్ అమౌంట్ ఇవ్వాల్సిందిగా కమిటీ వాళ్ళకి నేను కోరుకుంటున్నాను. దయచేసి
థ్యాంక్ యూ అన్నయ్య. ఈ దేవాలయ చాలా బాగుంది. లాస్ట్లో వాయించిన మోహన్ రాగాన్ని చాలా బాగా వాయించారు. ఇంత మంచి ఆర్టిస్టులు ఉన్నారని ఇప్పుడే నాకు తెలిసింది. తప్పకుండా నేను ఫ్యూచర్లో చేసే ఆల్బంలో సంపత్రావు గారిని కూడా నేను డెఫినెట్గా వాడుకుంటాను యాజ్ ఎ ఫ్లూటిస్ట్గా. చాలా బాగా వాయించారు ఆయన. థ్యాంక్ యూ సార్. మనందరం ఒకే కుటుంబం, ఒకరికి పిల్లి గణపతి గారు, అదేవిధంగా మన గౌరవ అధ్యక్షులు, మృదు స్వభావి, స్నేహశీలి రాయవిల్లి బాలకృష్ణ గారు ఎక్కడున్న వేదిక వద్దకు వచ్చి ఈ నాగవంశ సంఘం యొక్క, మన కులం యొక్క పాటను ఆవిష్కరించి సభ్యులు బొగతహరి గారు, గుణేష్ గారు, కోర్ టీం అమర నారాయణ గారు, అమర రమణమూర్తి గారు ఎక్కడున్న వేదిక వద్దకు రావాల్సిన గారు, అదేవిధంగా జాయింట్ సెక్రటరీ అమర రమణమూర్తి గారు, అదేవిధంగా ఇంకో జాయింట్ సెక్రటరీ బోని రాము గారు, అలాగే కీలక సభ్యులు అమర కనకారావు గారు, అదేవిధంగా నరాల్లో జీర్ణించుకుపోయి అందరితో ఒక్కొక్కరికి ఒక్కొక్క జ్ఞాపిక అండి కొంటముద్ద రమణ గారు. అలాగే ఈ యొక్క వనభోజనాల కార్యక్రమానికి గాను రావాలి రావాలి రావాలి. జై నాగవంశం, జై నాగవంశం. ఊపు లేదు మిత్రమా, డిజే నాగవంశం పాట తెరపై వేయండి. అలాగా స్టార్ట్, అది ప్లే అవ్వండి, అంటే మ్యూట్ లో పెట్టైనా ప్లే చేయండి. ఊపు లేదు. కుదువల మూలాంకురము పరమేశ్వరుని కంఠాభరణ నామధేయము నాగవంశము పవిత్ర దేవతల వంశ వృక్షము రాజాలేలిన ఘన చరితకు పరిపూర్ణ నిదర్శనము. నాగవంశము రామాయణ కాలములో సాధించిన చరిత్ర నాగవంశీయులం. మేము నాగవంశీయులం, మేము నాగవంశీయులం. అందుబాటులో ఉండటమే సాంప్రదాయం. జై నాగవంశం, జై నాగవంశం. హర్ష రమణమూర్తి, అమరామూర్తి వ్యాపించి మంచి మానవత ఉన్నతి గుర్తించి శాంతి సౌభాగ్యం అంతట స్థాపించి సంగీతం సాహిత్యం విజ్ఞాన వీచికలు నలుదిశల పంచింది మేమే. రాత్రనక పగలనక కష్టించి జమటోచి పంచే కన్నలు మేమే. ఆనాటి అందరం సాధించే పండుగ తిరిగిన సైన్యం నాగవంశీయులం. ఎప్పటి వరకు తమ్ముడు అయినటువంటి గణపతి గారు వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. గణపతి గారు ప్లీజ్ అందరూ ఒకసారి అర్థతలు ఈ కరకాలంతో అర్థతలు మారు ప్రోగలని అబ్బాయి లేవు, అవును తగ్గిపోతుంది లేదు. అందరూ ఒకసారి వేది మీద పట్టుబట్టు రమణ, అమర రామమూర్తి, అమరరాజు, అల్లి రమేష్ అందరూ రావాల్సిందిగా ప్రతి ఒక్కరి ఖర్చు గణపతి తిరుపతిరావు, అమర కనకారావు, సుభా శ్రీనివాసరావు, కట్టుబడి తేజరావు, కట్టుబడి చంద్రరావు, భూగత శంకర్, అమర హరికృష్ణ. ఈ యొక్క వనభోజనాల కార్యక్రమానికి మొన్నటి మొదలుకొని ప్రతి ఒక్క మెతుకులు, ప్రతి ఒక్క బియ్యపై పోరాటంలో ఉన్న ఎంతగానో కష్టపడింది. వాళ్ళందరికీ
మన నాగవంశ సంక్షేమ సంఘం తరపు నుంచి ప్రత్యేకంగా అభివందనం చేస్తున్నా. ప్రతి ఒక్కరి కోసం సురార సైనికులు అందరూ పాల్గొన్నారు. జై నాగవంశం, జై జై నాగవంశం. భవనములు క్షేత్రములు సృష్టించిన ఓని రాము గారు, ఓని రాము గారు, ఓని రాము. నాగవంశీయులం మేము నాగవంశీయులం మేము నాగవంశీయులం మేము నాగవంశీయులం. కోట్రామ్ గారు ఇప్పుడు జాయింట్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు. సమయం అయిపోయింది, కాసేపు ఓపిక పట్టండి. ఇక్కడ విందు వినోదం కాదు, మనం పెట్టిన ప్రోగ్రాం. జై నాగవంశం, నాగవంశ ఐక్యత, నాగవంశ ఐక్యత లేదు. జై నాగవంశం, జై నాగవంశం. అదేవిధంగా కంటుబొట్ట రమణ గారిని, అందరికీ నమస్కారం. కంటుబొట్ట రమణ గారిని, కంటుబొట్ట రమణ గారికి పిలిస్తే నేనున్నా అని అర్ధరాత్రి ఫోన్ చేసిన మన ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమంలో పాల్గొంటున్న కంటుబొట్ట రమణ గారికి నేను చేస్తున్నాను అలాగే పరమేశ్వరుని ఈరోజు మా మిత్రుడు అమర తిరుపతిరావు గారికి నటుడు, కళా పురుషుడు, 60లో కూడా 20లో కనిపించే యవ్వనుడు అమర తిరుపతిరావు గారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు ఏదో మన కృష్ణారావు గారు పొగిడారో పొగడతలో నాకైతే తెలీదు. నేను ఈ కార్యక్రమంలో ఎక్కువ భాగస్వామ్యంలో పాల్గొని ఉన్నందుకు ఈరోజు భోజన కార్యక్రమాలు అన్ని నల్లి రమేష్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. బాలాజీ నగర్, కుషాయిగూడ, చక్రీపురం, దమ్మాయిగూడ అందరికీ యూత్ లీడర్ నల్లి రమేష్ గారు. అలాగే ఈ యొక్క వనభోజన కార్యక్రమాల్ని ప్రతి ఒక్క ఆకు నుంచి నీళ్ళ వరకు, చేయి కొడుకునే వరకు ప్రతి పూర్తి బాధ్యత గణపతి గారి మాట ప్రకారం రాయవిల్లి బాలకృష్ణ గారి ఆదేశాల మేరకు బుగత సాంబశివరావు గారి అధ్యక్షతన అమర రామమూర్తి గారి ఆధ్వర్యంలో మొత్తం భోజన కార్యక్రమం జరగడం జరిగింది. అలాగే నా మిత్రుడు అమర రాజు గారు, వాళ్ళకు కూడా జ్ఞాపిక ఇవ్వాలి. ఈయనకి ఈరోజు 2014 సంవత్సరంలో ఈ అమర కనకరావు అనే ఎల్లమ్మ బండ నుంచి వచ్చే వ్యక్తికి ఈయనకి ఉండే బరువు బాధ్యతల్ని ఈరోజు నా భుజం పైన వేసి మన బుగత సాంబశివరావు గారికి ఫెవికిక్ లాగా అతికించేసి వెనకడుగు వేసి వెనక నుండి నడిపిస్తున్నారు అమర కనకరావు గారు. అదేవిధంగా జగద్గిరి గుట్ట నుంచి జగజ్జడిలా ఫటఫటలాడించే జర్జాబు రుక్మందరావు గారికి జర్జాబు కృష్ణారావు గారు సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాం. అన్నా అంటే నేనున్నా అని అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు రుక్మందరావు గారు. జై నాగవంశం, జై జై నాగవంశం. ఇంకా ఎవరైనా పొరపాటున కానీ కనపడకో కానీ అందరూ గ్రూప్ ఫోటో దిగుదాం. జై నాగవంశం, జై జై నాగవంశం, జై నాగవంశం. సంగీత సాంస్కృతిక కార్యకలాపాల్లో పాల్గొని అండదండలుగా ఉండి గణపతి వారు నాకు బావమరిది గణపతి తిరుపతిరావు గారు ఈ మెమంటిని అందుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఇంకా కనబడకు కనిపించకు ఎవరైనా ఉంటే పొరపాట్లు మన్నించండి, క్షమించండి. ఇది అంతా మన అందరి కార్యక్రమం, ఏ ఒక్కరి స్వార్థానికో లేదు. కంటుబొట్ట చంద్రరావు ఎక్కడున్నా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఎవరైనా దంపతులు ఇక్కడ పైన భర్త కింద భార్య ఉన్నా, కింద భార్య పైన భర్త ఉన్నా ఆనందంగా వచ్చి ఈ యొక్క జ్ఞాపికల్ని తీసుకుంటారని, గుర్తుగా ఉంచుకుంటారని ఈ యొక్క 2025 సంవత్సరంలో మనం కశ్యపకుదువల మూలాంకురము పరమేశ్వరుని కంఠాభరణ
నామధేయము నాగవంశము పవిత్ర దేవతల వంశ వృక్షము రాజాలేలిన ఘన చరితకు పరిపూర్ణ నిదర్శనం ఇదే ఇదే నాగవంశము కురుక్షేత్ర యుద్ధమున శ్రీకృష్ణుడు పాండవులను నినదించి ఎదిరించిన వీరులం వామనమున హస్తినను నిర్మించిన పాండవులకు సభను నిర్మించిన అప్పురములు భవనములు క్షేత్రములు సృష్టించిన చరితల వంశనిదే మేము నాగవంశీయులం మేము నాగవంశీయులం మేము నాగవంశీయులం మేము నాగవంశీయులం రాజాలేని రాజులని మించి బుద్ధుని బోధనలు అజదిశలా వ్యాపించి మంచి మానవత ఉన్నతి గుర్తించి శాంతి సౌభాగ్యం అంతట స్థాపించి సంగీతం సాహిత్యం విజ్ఞాన దీక్షికలు నలుదిశల పంచింది రాత్రనక పగలనక కష్టించి జమతోచి పండించే కన్నలు మేమే ఆనాటి ఉన్నతిని అందరము సాధించే పండగ కోసం గురికిన సైన్యం నాగవంశీయులం మేము నాగవంశీయులం నాగవంశీయులం మేము నాగవంశీయులం రామాయణ కాలమున రాజీలయంశలతో నాగరికతలో బతికిన పౌరులం కురుక్షేత్ర యుద్ధమున శ్రీకృష్ణుడు పాండవులను వినదించి ఎదిరించిన వీరులం వామనమున హస్తిలను నిర్మించిన పాండవులకు సభను నిర్మించిన అప్పురములు భవనములు క్షేత్రములు సృష్టించిన చరితల వంశనిదే మేము నాగవంశీయులం మేము నాగవంశీయులం మేము నాగవంశీయులం మేము నాగవంశీయులం జై జై నాగవంశము జై 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 నాగవంశము జై జై నాగవంశము జై 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 నాగవంశము రామాయణ కాలమున రాజీలయంశలతో నాగరికతలో బతికిన